హాయ్ అండి అందరికీ. ఈరోజు టైం పాస్ స్నాక్ అండి. బొరుగు ముద్దలు, పఫ్డ్ రైస్ అంటారు కదా, వాటితో ముద్దలండి. ముందుగా పొయ్యి వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు బెల్లం తీసుకున్నాను నేను. అది అందులో వేసి కొద్దిగా నీళ్లు వేయాలండి. ఊరికే బెల్లం తడిసేమై నీళ్లు వేయాలా, నీళ్ళు ఎక్కువగా వేసుకోరాదు. నీళ్ళు ఎక్కువగా వేసుకున్నామంటే పాకం రావడానికి చాలా టైం పడుతుంది. మనము దాన్ని అట్లా కలుపుతూనే ఉండాలన్నమాట. మంట చిన్నగా పెట్టుకొని మనం పాకం వచ్చే వరకు దాన్ని గరిటెను ఆ పాగులో తిప్పుతూనే ఉండాలి. లేదంటే కనుక మాడిపోతుందండి. అలా తిప్పుతూనే ఉండాలి. పాకం వచ్చిందో లేదో మనము ఇలా చెక్ చేసుకోవాలండి. ఒక ప్లేట్లో నీళ్లు వేసుకొని కొద్దిగా 1 స్పూన్ మైన అట్లా వేసుకొని దాన్ని అలా చేత్తో ముట్టుకున్నప్పుడు అంతా దగ్గరగా వచ్చి చేతిలోకి వెంటనే వచ్చేస్తుంది. ఇది మరి గట్టిగా ఉండకూడదు, అలానే పలసగా ఉండకూడదు. ఇలా ఈ మాత్రం రావాలండి. అలా అంతే. అది పాగు వచ్చేసిందండి రెడీగా. మనము అందులోకి 4 కప్పులు బొరుగులు తీసుకున్నానండి. 1 కప్పు బెల్లానికి నేను 4 కప్పులు బొరుగులు తీసుకొని అవి అందులో వేసేసి బాగా బెల్లం అంతా కలిసేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మనము ఒక చిన్న కప్పుకు నెయ్యి రాచుకొని మనము దాంట్లో పెట్టుకొని ఆ బొరుగు ముద్దను దాంట్లో పెట్టుకొని ఇలా ముద్ద చేసుకోవచ్చండి. లేదంటే మనము చేత్తోనైనా కూడా చేసుకోవచ్చు. మనం ఇలా చేసేటప్పుడు మన చెయ్యి వేడి తగిలేంత అన్నమాట. మనం వేడి ఎంతైతే భరిస్తుందో మన చెయ్యి అంత మాత్రం ఉండాలి. వేడంత ఎక్కువ వేడి ఉండరాదు, అలా అని పూర్తి చల్లగా అయిపోరాదు. ఇలా కప్పులో అలా పెట్టి చేసుకోవాలి. లేదంటే ఇలా చేత్తోనైనా చేసుకోవచ్చు. మనము ఇది పర్ఫెక్ట్గా వచ్చింది అనడానికి మనకు చేతులకు ఏమీ అంటుకోవడం లేదు చూడండి. బొరుగులు కానీ బెల్లం కానీ ఏమీ అంటుకోవడం లేదు. అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టు మనకు గుర్తన్నమాట. ఇలా అన్నీ చేసి పెట్టుకోవాలండి. ఇవి పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళు బాగా తింటారండి. ఇవి ఆడుకుంటూ లేదంటే చదువుకుంటూనో ఎలాగాల తినేస్తారు. అంతేనండి. పెద్దవాళ్ళకు కూడా చాలా బాగానే ఉంటాయండి ఇవి తినేటి వాళ్ళకు. ఇంతేనండి. మీరు నా ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.